అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థ్యాంక్స్ ఎ లాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి హరి క్రియేషన్స్ అంట. ఫర్ ఆల్ ద యంగ్ అండ్ ఫ్రెష్ న్యూ టాలెంటెడ్స్ అవుట్ దేర్ వీఆర్ లుకింగ్ ఫర్ ఫ్రెష్ టాలెంటెడ్ ఫర్ అండ్ అప్కమింగ్ ఫీచర్ ఫిల్మ్ అని అంటున్నారు. వీళ్ళకి ఫీమేల్ కావాలంటే అండి 22 నుండి 34 సంవత్సరాలలోపు వాళ్ళు ఖచ్చితంగా ఫెయిర్గా ఉండాలి, అలాగే మినిమం యాక్టింగ్ స్కిల్స్ అనేవి తెలిసి ఉండాలి అని అంటున్నారు. అలాగే మేల్ కావాలంటే అండి 25 నుండి 34 సంవత్సరాలలోపు వాళ్ళు ఖచ్చితంగా టాల్గా ఉండాలి, హైట్గా ఉండాలి అని అంటున్నారు. సో మినిమం యాక్టింగ్ స్కిల్స్ అనేవి తెలిసి ఉండాలి అని అంటున్నారు. అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ల కోసం మేల్ కావాలంటే అండి 30 నుండి 40 సంవత్సరాలలోపు వాళ్ళు మినిమం యాక్టింగ్ స్కిల్స్ అనేది తెలిసి ఉండాలి అని అంటున్నారు. మెయిల్ యాజ్ యువర్ ప్రొఫైల్స్ టూ అని ఇక్కడ వాళ్ళ మెయిల్ ఐడి అండ్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారండి. అది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్లు చాలా ఇన్నోవేటివ్ డౌట్స్ తోటి వస్తూ ఉన్నారు, చాలా ఫ్రెష్ థాట్స్ తోటి వస్తూ ఉన్నారు. ఈరోజు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రశ్న ఏంటి అంటే, సార్ ఇప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నాను, దానికి కంపల్సరీ ల్యాప్టాప్ కంపల్సరీనా అని అడగటం జరిగిందండి. ఇప్పుడు నేనేమంటాను అంటే, ఇక్కడ ఏది కంపల్సరీ అనేది ఉండదండి. మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఇక్కడ ఏది కూడా కంపల్సరీ అనేది ఉండదు. బేస్డ్ ఆన్ మై రిక్వైర్మెంట్ మీకు అర్థం అవడం కోసం నా లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను. నేను ఒకానొక సందర్భంలో ఒక నేత్ర అని మీ అందరికీ తెలుసు, నేను నేత్ర అని ఒక ప్రాజెక్ట్ చేశాను. అది పాన్ ఇండియా ఏమంటారు జెమినీలో టెలికాస్ట్ అవుతున్న ఒక సీరియల్ అనమాట. సో అది పాన్ ఇండియా రేంజ్లో షూట్ చేస్తున్నారు. అది తమిళ్, కన్నడ, మరాఠీ, భోజ్పురి ఈ లాంగ్వేజెస్లో కూడా తెలుగుకి నేను డైలాగ్స్ రాస్తున్నాను. అలాంటి అది ఎప్పుడైతే నేను సైన్ ఇన్ చేస్తున్నానో నాకు దాన్ని నేనేం చేయాలి అంటే, నేను రాసే డైలాగ్స్ అని యూజువల్గా నేను ఎలా డైలాగ్స్ రాస్తాను అంటే పేపర్ మీద పెన్ను పెట్టుకొని రాస్తూ ఉంటాను. కానీ వాళ్ళు ఏమడిగారు అంటే, సార్ మాకు కంపల్సరీ ఇంగ్లీష్లో కావాలి, సో దట్ మీరు రాసేసి మాకు దాన్ని మెయిల్ చేయాలి, కంపల్సరీ మీకు ల్యాప్టాప్ ఉండాలి అనే టైప్లో అడిగారు. సో నాకు అప్పుడు కేవలం ఒక ప్రాజెక్ట్ కోసం ల్యాప్టాప్, అప్పటికి ఇనీషియల్గా నాకు ఏంటంటే ల్యాప్టాప్ లేదు. నాకు ఆ ప్రాజెక్ట్ కోసం ల్యాప్టాప్ ఎందుకు తీసుకోవటం అనే ఒక ఇదితో నేను ఏం చేశానంటే, ఐ సర్చ్ ఫర్ అన్ అసిస్టెంట్ రైటర్ హూ కెన్ వర్క్ విత్ మీ. ఒక అసిస్టెంట్ రైటర్ ఉండి నా కోసం వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మంచి పే చేస్తూ నేను చూద్దాము అని నేను అప్పుడు అనుకున్నది ఏంటంటే 30,000 పే చేద్దాము అని అనుకున్నాను. హానెస్ట్గా చెప్పాలి అంటే నేను ఒక నెల పే చేసే దాంతో, 2వ నెల పే చేసే దాంతో నాకు ల్యాప్టాప్ వచ్చేస్తుంది. కానీ నాకు ల్యాప్టాప్ తీసుకోవాలనే ఇంట్రెస్ట్ అనేది అంతగా లేదు అప్పుడు. సో నేనేమనుకున్నానంటే, సరే ఎవరైనా అసిస్టెంట్ పెట్టుకుందాము అనుకొని ట్రై చేశాను. చాలామందిని అడిగాను. చాలామంది ఏంటంటే నాకు ఫోన్లో టైప్ చేయడం వచ్చు, ఇంగ్లీష్లో నేను టైప్ చేస్తాను, నాకు ల్యాప్టాప్ కాదు అనే టైప్లో అప్రోచ్. నాకు ఒక 4-5 కన్సిడర్ అయ్యారు. అందులో ఒక అమ్మాయి కొంచెం ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అమ్మాయి. ఆ అమ్మాయి ఉండి సరే నేను చేస్తాను అంటే, నేను ఒక కన్సర్న్ తోటి ఏమనుకున్నాను అంటే, సరే షీఈస్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ వీ షుడ్ డూ సంథింగ్ టు హర్ అనే టైప్లో నేను సరేనమ్మా చేద్దాము అనుకున్నాను. ఆ అమ్మాయిని నా ఆఫీస్కి పిలవటం కంటే కూడా నేనేం ఫీల్ అయ్యాను అంటే, పాపం ఆ అమ్మాయి నా దగ్గరకు రావడానికి తను ట్రావెల్ అయ్యి నా దగ్గరికి రావాలి, దానికన్నా నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకునే టైప్లో ఆ ప్రాజెక్ట్ వర్క్ అలా చేశాను. ఆ తర్వాత అలా అలా మొత్తం మీద నాకు అప్పుడు ల్యాప్టాప్ కొనాలి అని అనిపించలేదు. ఆ తర్వాత కొన్ని సర్కమ్స్టాన్సెస్ ఏం చేసినాయి అంటే, జాబ్ వచ్చిన దాకా రాగా, జాబ్ వచ్చిన తర్వాత ఇంకోలాగా ప్రవర్తించే వాళ్ళు ఉంటారు కదా. సో ఆ సర్కమ్స్టాన్సెస్లో కొంచెం ఇంబ్యాలెన్స్గా బిహేవ్ చేయడం మొదలుపెట్టింది. సో నేనేం చేశాను అంటే, వెరీ నెక్స్ట్ డే ఐ స్టాప్డ్ వర్కింగ్ విత్ హర్. ఇమీడియట్గా వెళ్ళి ఇప్పుడు మీరు చూస్తున్న ల్యాప్టాప్ ఏదైతే ఉందో సమ్వేర్ అబౌట్ నేను కొన్నది 85,000కి నేను ఈ ల్యాప్టాప్ కొన్నాను. 85,000 పెట్టి ఇమీడియట్గా అలాగెళ్ళి కొనుక్కొచ్చుకున్నాను. సో నేనేమనుకుంటాను అంటే, నాకు ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్కి తగ్గట్టు పని చేసేవాళ్ళు నాకు కావాలి. అంతే తప్పించి నా దగ్గర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంగ్లీష్లో రాయాలి, నాకు A4 సైజ్ పేపర్లో రాయాలి, లెఫ్ట్ రైట్ కరెక్ట్గా తెలిసిన వాళ్ళు ఉండాలి, నేను ఈ మొత్తం చెప్తున్న టైంలో సార్ అలా కాదు సార్, నాకు సెల్ ఫోన్లో టైప్ చేయడం వచ్చు, నేను ఇంగ్లీష్లో టైప్ చేస్తాను కానీ సెల్ ఫోన్లో టైప్ చేస్తాను అంటే, నా రిక్వైర్మెంట్కి మీరు ఫుల్ఫిల్ అయితే నేను మీకు జాబ్ ఇవ్వగలను తప్పించి మీకు నచ్చిన దాని ప్రకారం నేను ఇది చేయాలి అంటే వర్కౌట్ అవ్వదు కదా. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు టెల్. సో ఇప్పుడు నేను మీకు చెప్పేది ఏంటి అంటే,
ఎప్పుడైనా కానీ మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే అవతల వాడికి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేయగలగడం అనేది మీకు తెలిసి ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు వర్కౌట్ అవుతుంది అనేది నా ఒపీనియన్. సో అలాంటి ప్రయత్నాలు మీరు అందరూ చేస్తారని, మీ అందరికీ మంచి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ వచ్చేసి చెప్పాను కదండి, వీళ్ళ అడ్రస్ కూడా డీటెయిల్గా చెప్తాను, నోట్ చేసుకోండి. సో ఇది వచ్చేసి ఎంసీ ఎన్క్లేవ్, ప్లాట్ నెంబర్ 63, హౌస్ నెంబర్ 8-2-350/5/A/19, పంచవటి హౌసింగ్ సొసైటీ, రోడ్ నెంబర్ 3, బంజారా హిల్స్, హైదరాబాద్ 5,34,000. సో బంజారా హిల్స్లో పంచవటి హౌసింగ్ సొసైటీ అని ఉందండి. ఇది వచ్చేసి రోడ్ నెంబర్ 3 అంట. సో 5,34,000 అంటే నాకు తెలిసి మన అన్నపూర్ణ 7 acres కావచ్చు, ఇందిరానగర్ కావచ్చు, శ్రీనగర్ కాలనీ కావచ్చు, అవి మొత్తం 5,34,000లోనే వస్తుంది. ప్రొడక్షన్ నెంబర్ 1 అంట. వీళ్ళు మొదటిసారి సినిమా చేస్తున్నారు, తెలుగు అండ్ కన్నడ సినిమా బైలింగ్వల్ చేస్తున్నారు. ప్లీజ్ అండ్ 3 photographs అండ్ వీడియో క్లిప్ నాట్ మోర్ దాన్ 30 seconds. 3 photographs పెట్టండి అని అంటున్నారు. ఈ 3 photographs యూజువల్గా, అంటే వాళ్ళు ఇక్కడ చెప్పలేదు కానీ యూజువల్గా ఎలా ఉంటే బాగుంటుందంటే, 1 కైండ్ ఆఫ్ సెల్ఫీ, 2 కైండ్ ఆఫ్ ఫుల్ ఫోటో, 3వది ఏదైనా మీరు ఇంతకుముందు గతంలో యాక్ట్ చేసింది ఏదైనా ఉన్నట్లయితే అదొక ఫోటో పెట్టే ప్రయత్నం చేయండి. దయచేసి రీల్స్ కావచ్చు, షార్ట్స్ కావచ్చు పంపించొద్దు అని అంటున్నారు. సో వీళ్ళని ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల లోపు, ఇప్పుడు నేను మీకు ఏదైతే అడ్రస్ చెప్పానో ఆ అడ్రస్లో అప్రోచ్ అవ్వచ్చు అంట. సో ఇక్కడ వాళ్ళు డేట్ ఏమి ఇవ్వలేదండి, కాబట్టి వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ అండ్ మెయిల్ ఐడి చెప్తాను, నోట్ చేసుకోండి. haricreations@gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి అండి. హరి, HARI హరి, casting హరి క్రియేషన్స్, HARI హరి, CREAITIONS క్రియేషన్స్, CASTING casting@gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి అండి. అలాగే వీళ్ళ వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9963085102. ఐ రిపీట్ 9963085102. సెకండ్ నెంబర్ వచ్చేసి 9393543900. ఐ రిపీట్ 9393543900. సో డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా. నేను చెప్పే ఏ పర్టికులర్ కాస్టింగ్ కాల్కి నాకు అసలు ముఖ పరిచయాలు కూడా లేవండి, వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. వీళ్ళల్లో ఎవరైనా మిమ్మల్ని మోసం చేయడానికి ట్రై చేసినా, లేదంటే మీతో మిస్బిహేవ్ చేయడానికి ట్రై చేసినా దయచేసి వాళ్ళు ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు కాస్టింగ్ రిక్వైర్మెంట్ వస్తూ ఉంటుంది కాబట్టి కాస్టింగ్ రిక్వైర్మెంట్ ద్వారా మీ అందరికి మంచి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.